సాధారణంగా ఆర్టీసీ బస్సు అనేది అక్కడ లోపల ప్రయాణికులకు సంబంధించి చాలా అలర్ట్‌గా ఉంటుంది. అంటే ప్రయాణికుల్ని వివిధ రకాల ప్రదేశాల నుంచి వివిధ రకాల ప్రదేశాలకు వాళ్ళు చేర్చాలి. అది కూడా టైంకి చేరుస్తూ ఉండాలి. ఎందుకనంటే కొన్ని వందల, వేల మంది ఒక్క మాటలో చెప్పాలంటే లక్షల మంది కాలేజ్ విద్యార్థులు, ఆఫీసులకెళ్ళేవాళ్ళు, హాస్పిటల్‌కెళ్ళేవాళ్ళు ఇలా ఒకటని కాదు ఫ్రెండ్స్. ఆర్టీసీ డిపార్ట్‌మెంట్ నమ్ముకుని ఎంతోమంది కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు కానీ, టైంకెళ్ళాల్సిన ప్రయాణికులు కానీ బస్సును ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఆర్టీసీ బస్సుని మధ్యలో ఆపేసి చేస్తున్న కొన్ని పనులు ఇప్పుడు మొత్తం దేశాన్ని షాక్‌కి గురయ్యేలాగా చేశాయి. కర్ణాటకలోని ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేయడానికి రోడ్డు పైన బస్సును ఆపేసి, ఆపై సీటు పైన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఒక పక్కన ఆఫీసులకెళ్ళేవాళ్ళు, మరొక పక్కన హాస్పిటల్‌కెళ్ళేవాళ్ళు, మరొక పక్కన కాలేజీలకి ఎగ్జామ్‌లకెళ్ళేవాళ్ళు కూడా ఆ బస్సులో ఉన్నారు. అయితే ప్లీజ్ బస్సు ఆపకండి. దయచేసి బస్సును పోనివ్వండి. మీరు కావాలంటే తర్వాత నమాజ్ చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా అసలు ఆ ప్రయాణికుల మాట ఆ వ్యక్తి వినలేదు సరికదా! వాళ్ళు మాట్లాడుతున్నంత సేపు కూడా తను నమాజ్ చేసుకున్నాడు. నమాజ్ పూర్తయిన తర్వాత నెమ్మదిగా తన విధుల్లోకి వెళ్ళి ఇక బస్సు స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో వేగంగా బస్సు అంటే ఆ వేగంగా ట్రాఫిక్ అనేది కదులుతోంది. ప్రయాణికులు లోపలున్నారు. బయట ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లోపలున్న వాళ్ళు అరుస్తున్నారు. ఇదంతా కూడా ఈ ఘటన మంగళవారం సాయంత్రం జవేరీ సమీపంలో హుబ్లీ హవేరీ రోడ్‌లో జరిగినట్టు తెలుస్తుందనమాట. అయితే సమాచారం ప్రకారం కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ ఈ విషయం మీద దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయంపై రాష్ట్ర రవాణా మంత్రి రామలింగారెడ్డి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు లేఖ రాశారు. ప్రజాసేవలో పనిచేసే ఉద్యోగులు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. భవిష్యత్తులో ఇది పునరావృతం అయ్యింది అంటే మాత్రం దీన్ని మేము వేరే రకంగా తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి మన మతాన్ని అనుసరించే హక్కు ఉన్నప్పటికీ బస్సులో ప్రయాణికులు ఉన్నప్పుడు కూడా బస్సుని మధ్యలో ఆపి నమాజ్ చేయడం అభ్యంతరకరమే అంటూ ఆయన తన లేఖలో పాల్గొన్నారు. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూడా నిజంగా దేవుడి పూజ చేయాలన్నా లేదా నమాజ్ చేయాలన్నా ఎవరైనా సరే మనం మన సమయాన్ని పక్కన పెట్టుకొని చేస్తుంటాం. లేదు మన మీద కొన్ని వందల మంది పదుల సంఖ్యలో బాధ్యత ఉంటే మన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పజెప్పి వాళ్ళు బాగున్నారు, సురక్షితంగా ఉన్నారు అనుకున్నప్పుడు నమాజ్ చేస్తారు. అంతేగాని ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వైరల్ వీడియోపై వెంటనే దర్యాప్తు చేయాలని, దోషులుగా తేలితే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలాగా ఈ మాత్రం భయం లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.